ఇప్పుడు మార్కెట్‌లో విరివిగా ఆమ్లాలు బాగా దొరుకుతున్నాయండి. ఇప్పుడు పికిల్ పట్టుకుంటే చాలా బావుంటుందనమాట. మనకి లెమన్ కలర్‌లో ఉన్నటువంటి ఆమ్లాస్ తెచ్చుకుంటే పచ్చడికి చాలా బావుంటుంది. వీటిని శుభ్రంగా వాష్ చేసేసుకొని మనం డ్రై చేసేసుకోవాలండి. నేను ఇక్కడ గ్రౌండ్‌నట్ ఆయిలు, కారము, సాల్టు, ఆవపిండి, మెంతి పిండి ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టేసుకున్నాము. మనకి ఆమ్లా కూడా చక్కగా ఆరిపోయినాయండి. ఇప్పుడు గ్రౌండ్‌నట్ ఆయిల్ 2 కప్పులు తీసుకొని ఉసిరికాయలు వేసేసుకొని లో ఫ్లేమ్‌లో మనం ఫ్రై చేసుకోవాలండి. ఎంతవరకు ఫ్రై చేసుకోవాలంటే ఆర్గానిక్‌గా దానంతట అదే పక్షాలుగా డివైడ్ అవుతూ ఉంటుందన్నమాట. అంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఈ లోపు నిమ్మరసం తీసేసుకుందామండి. 1 కేజీ ఆమ్లాకి ఒక 8 నిమ్మకాయలు పడతాయండి. చింతపండు గుజ్జు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే నేను లెమన్ జ్యూస్ తో చేస్తున్నాను అనమాట. 1 కేజీ ఆమ్లాకి కప్పు నిమ్మరసం పడుతుందండి. ఇంకా మనకి ఏమేం కావాలో చెప్తున్నాను. 1 కప్పు కారం, 1/2 కప్పు సాల్ట్, 1 కప్పు నిమ్మరసం, 2 టేబుల్ స్పూన్లు ఆవపిండి, 1 టేబుల్ స్పూన్ మెంతి పిండి అండి. ఇవన్నీ రెడీగా ఉన్నాయి. ఇంకా చూసారా ఇది కొంచెం ఇట్లా విడటం స్టార్ట్ అయింది అంటే మనకు కరెక్ట్ గా ఉడికిపోయినాయి. ఇప్పుడు వీటిని మనం